మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం. ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చి దీన్ని NDPS యాక్ట్లో 100 grams, కానీ ఇక్కడ మనకు దొరికింది 2.6 kgs, అంటే చాలా 26 రేట్లు ఎక్కువ. సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక 60 లక్షల విలువైన ముడి సరుకులు, ఎక్విప్మెంట్, సెంట్రిఫ్యూజల్ పంప్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక పరిశ్రమలో, ఒక చిన్న కుటీర పరిశ్రమలో ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. సో దీనిలో ముఖ్యంగా నలుగురు, అంజిరెడ్డి అని చెప్పేసి గోసుగుండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసం రాకేష్, నలుగురు కూడా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది. సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే ఇతను ఒక కెమిస్ట్. సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఉంది. ఇంతకుముందు ఒక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు. సో దీనికి ఈ గోసుగుండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్, దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటే అవన్నీ కూడా అతను తీసుకోవడము. దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్, ఇది అసైన్ భూమిలో ఒక 30 సంవత్సరాలు లీజ్ తీసుకుని కోళ్ళ ఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. సో ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పకడ్బందీ ప్రాపర్ ల్యాబ్ని, ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ని తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము ఆల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి, హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన ఆల్ఫాజోలం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫాజోలం. సో టీజీ న్యాప్ తరపు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరపు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా, ఈ మధ్య పిల్లలు కూడా అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి అండ్ ఫసల్వాడి, గుమ్మడిదల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమిటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్, దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో అనాథరైజ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాప్కు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి తగిన పారితోషికం, దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషను కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని కాపాడుతుంది. ఎందుకంటే ఈ రోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక 20-30 కేజీల ఆల్ఫాజోలం బయటకు పోకుండా మనం కాపాడాం. సో 20-30 కేజీల ఆల్ఫాజోలం అంటే దాదాపు ఒక 1,00,000 మంది కళ్ళును తాగొచ్చు దాంతో. సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా టీజీ న్యాబ్ హెల్ప్ లైన్ నెంబర్ కానివ్వండి, జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఇస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దీనిలో ముఖ్యంగా టీజీ న్యాబ్ నుండి డిఎస్పీ శ్రీధర్ గారు మరియు ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్ఐ వెంకటేష్ మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా
ఇది చాలా మీరు చూసారు, ఆల్మోస్ట్ ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. ఇంత సెర్చ్ చేసి, ఇంత ప్రిపరేషన్ చేసి, డే అండ్ నైట్ కూడా కష్టపడి తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఎంత తీవ్రంగా పోతుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదైతే టీజీ న్యాబ్ ఉందో, టీజీ న్యాబ్ ఇంత పకడ్బందీగా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటూ, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ క్లోజ్ చేయడానికి తీవ్రంగా జరిగింది. సో ఈ సందర్భంగా టీజీ న్యాబ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ అండ్ అందరికీ, మరియు పటాన్చెరు డిఎస్పీ గారికి, జిందారం సిఐ అండ్ గుమ్మడిదల ఎస్ఐ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.